అంతకు ముందేంటి విజయవాడ ఈస్ట్ అంటే కాపు సామాజిక వర్గం సీటు, ప్లస్ రంగా తర్వాత రత్నకుమారి, అక్కడ కాపు తర్వాత బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు విజయవాడ ఈస్ట్ లో. అందుకే కోట శ్రీనివాసరావు గెలిచాడు అక్కడ. తెలుగుదేశం ఎప్పుడు గెలిచేది కాదు. రాజశేఖర రెడ్డి వేసుకున్న స్కెచ్ లో ఫెయిల్ అయ్యింది అది. విజయవాడ సెంట్రల్ గా పుట్టడం, అక్కడున్న కాపుల్ని తీసుకెళ్లి అటు వేయడం వల్ల ఈస్ట్ లోనేమో కాపులకు సంబంధించిన పార్టీ గెలిచింది, ఇక్కడేమో కాపుల పార్టీ పోయింది. ఈయన ప్రజారాజ్యం తరపున కదా పోటీ చేసింది. బ్రాహ్మణుడు అయినటువంటి విష్ణుని తీసుకొచ్చి పెట్టి గెలిచాడు ఇక్కడ రాజశేఖర్. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి, కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి ఫార్ములాలు. పెనమలూరు ఇప్పుడు కొత్త కమ్మ సామాజిక వర్గం సీట్ అయింది అక్కడ. పెనమలూరు ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం విజయమే అక్కడ, అది ఫిక్స్ అయిపోయింది. అది అట్లాగా ఉంటాయి అనమాట కొన్ని సీట్లు. అంటే అప్పుడు ప్రజారాజ్యం సెపరేట్ గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, తెలుగుదేశం పార్టీ విడిగా ఉంది. కానీ ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఒకటే ఇప్పుడు విడిగా ఉంది. అంటే నియోజకవర్గంలో ఈక్వేషన్స్ మార్చుకోవడం ఎలా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు ఉంది. పులివెందులలో ఇంతకు ముందు కూడా దాదాపు ఒక 30 to 40% ఓట్స్ తెలుగుదేశానికి పడతాయి ఎప్పుడు కూడా. సతీష్ రెడ్డి ఇదివరకు రాజశేఖర రెడ్డి బతికున్నప్పటి నుంచి కూడా పోటీ చేసేవాడుగా సతీష్ రెడ్డి, వాళ్ళకి పడే. ఇలా పడేటటువంటి ఏరియాని పులివెందులు అన్నాను అనుకోండి, వైసీపీ పడే ఓట్లని చీల్చారనుకోండి, వేరే నియోజకవర్గం పేరు పెట్టారనుకోండి, ఏమవుతుంది? దెబ్బకొట్టినట్టు అవుతుంది కదా. అంతే. అట్లాగే